డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల పట్ల నిబద్ధత ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మదిరలో పర్యటించారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సన్నబియ్యం ఇస్తామంటూ కాలయాపన చేసింది, కానీ ఏనాడు ముందడుగు వేయలేదని విమర్శించారు. కానీ తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే అమలు చేసినట్లు తెలిపారు. సంక్షేమ పథకాలు అమలు చేయడంతో తాము ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు వేయబోమని ప్రకటించారు. ఇతర రాష్ట్రాలు తెలంగాణ సంక్షేమ మోడల్ను ఆసక్తిగా చూస్తున్నాయని అన్నారు. 10 లక్షల మంది లబ్ధిదారులకి సన్నబియ్యం అందించే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 13,523 కోట్ల రూపాయలు 13,523 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించి ఈరోజు సన్నబియ్యాన్ని రాష్ట్ర ప్రజలకు అందిస్తూ ఉంది. ఇది కని విని ఎరగనటువంటి ఒక గొప్ప కార్యక్రమం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, ముఖ్యంగా లబ్ధిదారులకి మీకోసం రాష్ట్ర ప్రభుత్వం 13,523 కోట్ల రూపాయలని సంవత్సరానికి ఖర్చు పెడుతూ అందిస్తున్న ఈ బియ్యం పథకాన్ని అత్యంత జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలని, దీన్ని పొరపాటు కూడా పక్కకు ఒక గింజ కూడా పోనీయకుండా మీరే వాడుకోవాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేషన్ కార్డు హోల్డర్స్కి ఇంత పెద్ద మొత్తంలో రాష్ట్ర బడ్జెట్లో ఇంత పెద్ద మొత్తంలో పేదవాళ్ళ కోసం కేటాయించడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్నటువంటి నిబద్ధత, అంకిత భావం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సరే, గతంలో కూడా చాలామంది 10 సంవత్సరాలు సన్నబియ్యం అని సంగీతం పాడారు, కానీ ఎక్కడ సన్నబియ్యాన్ని ధనిక రాష్ట్రాన్ని వాళ్ళ చేతులు పెడితే కూడా ఇయ్యలేకపోయారు. ఈరోజు మీరు రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల పైబడి అప్పులు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్లపై నిజామాబాద్ ఎంపీ దర్యాపురి అరవింద్ మరోసారి రియాక్ట్ అయ్యారు. అధికారం పోయినా బీఆర్ఎస్ నేతలకు ఇంకా బుద్ధి రాలేదని, ఎన్నికల్లో పోటీ చేయలేని వారు ఇవాళ మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ కు రాజకీయాల్లోకి రాకముందే కోట్లాది మంది అభిమానులతో పెద్ద ఫేమ్ సంపాదించుకున్నారని, మరి కవిత బ్యూటీ పార్లర్ పెట్టి ఫేమ్ సంపాదించుకున్నారా అని కామెంట్ చేశారు. నిజామాబాద్లో గావ్ చెలో, బస్తీ చెలో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చిరంజీవి కంటే 4 రెట్ల ఎక్కువ సంపాదించే పవన్ కళ్యాణ్ ఆ సంపదను, సినిమాలను వదులుకొని రాజకీయాల్లోకి వచ్చారని, ఇది చాలా పెద్ద త్యాగమన్నారు. కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టిన కుటుంబం తమ కుటుంబం అన్నారు. ఈ దేశంలో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన తర్వాతే అంబేద్కర్ కు భారతరత్న వచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని రాజకీయంగా వాడుకోవడం తప్ప అంబేద్కర్ గారిని ఏనాడు గౌరవించింది లేదు. అంబేద్కర్ గారిని రాజకీయంగా, మానసికంగా హింసించి, ఆయనని హ్యూమిలియేట్ చేసి, ఆయనని పని కట్టుకొని లోక్సభ ఎన్నికల్లో 2 సార్లు ఓడించి ఆయన చావుకి కారణం ఈ కాంగ్రెస్ పార్టీ. ఇంత సిగ్గుమాలిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ అంబేద్కర్ గారి పేరు మీద ఓట్లు అడుగునే పరిస్థితి. పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ రాజకీయాలు పగబెట్టురండి. ఈమెకి ఏముండేది, ఆయన అంత పెద్ద ఫేమ్ సంపాదించుకున్నాడు, రాజకీయాలు రాకటే ముందు సంపాదించుకున్నాడు. ఇంకా నేను ఇంకోటి కూడా చెప్తా, పేరు తీసుకొని చెప్తా. చిరంజీవి గారితో ఒక చర్చ జరుగుతుంటే మేము రాజకీయాల్లోకి వచ్చి, అంటే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినా కూడా అంత నష్టం కాలేదంట. అంటే అలా సంపాదన, సినిమాలలో సంపాదన, ఈ రోజు సంపాదన అది మామూలు విషయం, ఎక్కువ సంపాదించుకోవడం. పవన్ కళ్యాణ్ రావడం చాలా పెద్ద త్యాగం. ఆయన కంటే 4 ఇంతలు ఎక్కువ సంపాదిస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఆనాడు హీరోగా. అవన్నీ వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి రోడ్ల మీద తిరుగుతున్నాడు. ఆయన అంత ఫేమ్ ఉన్న ఆయన, కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నప్పుడు ఈమె బ్యూటీ పార్లర్ పెట్టి సంపాదించిన ఫేమ్. ఈయనేం చేసిండు కేటీఆర్? అయ్యే పార్టీ ఇంటికి పెట్టి. ఖమ్మం జిల్లాలో బీజేపీ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. అంబేద్కర్ జయంతి ఉత్సవ వేడుకల్లో భాగంగా అంబేద్కర్ విగ్రహాన్ని బీజేపీ నేతలు నీటితో కడిగి శుభ్రం చేశారు. అంబేద్కర్ విగ్రహం చుట్టూ చీపురుతో ఉడుస్తుండగా పొంగులేటి సుధాకర్ రెడ్డి కాలు జారి మెట్లపై పడినట్లు స్థానిక కార్యకర్తలు చెప్పారు. ఈ ప్రమాదంలో సుధాకర్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయని కార్యకర్తలు తెలిపారు.
భారతీయ జనతా పార్టీ జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీల ఆదేశానుసారం ఈ 13వ తారీఖు నుంచి వచ్చే 25వ తారీఖు వరకు మన జాతిరత్నం భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ గారి అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలని ఒక పండగ లెక్క చేసుకునే కార్యక్రమంలో భాగంగా వారి ఖమ్మం జడ్పీ కూడల వద్ద ఉన్నటువంటి వారి విగ్రహాన్ని శుద్ధి చేసి పరిసర ప్రాంతాలను కూడా జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరరావు గారితో పాటు ముఖ్య నాయకులు కార్యకర్తలు ఎస్సీ మోర్చా నాయకులు అందరితో పాటు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి కొనసాగింపుగా చలో గాంవ్ అంటే గ్రామాలను సందర్శించండి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు కల్లూరు మండలం పేరువంచ గ్రామంలో వివిధ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అక్కడ స్వచ్ఛ భారత్ కార్యక్రమం, ఆరోగ్య శిబిరం, డాక్టర్ జి వెంకటేశ్వర గారు ఏర్పాటు చేసినటువంటి ఆరోగ్య శిబిరం, అదేవిధంగా సహపంక్తి భోజనం, ఎస్సీ కాలనీలో విద్యాలయ సందర్శన, రేషన్ షాపుల సందర్శన, వివిధ పథకాల యొక్క పరిశీలన ఇవన్నీ చేసుకుంటూ అనేక కార్యక్రమాలని ఈ 10 రోజుల కార్యక్రమం జరుపుకుంటాం. దళిత వర్గాల్లో, గిరిజన వర్గాల్లో. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఠాణే లంకలో మాజీ డీజీ వెంకటేశ్వరరావు పర్యటించారు. ఠాణే లంకలోని కోడికొత్తి శ్రీను కుటుంబ సభ్యులతో సమావేశం నిర్వహించారు. శ్రీను కేసు విషయంలో జరిగినది ఒకటే అయితే అతనిపై నమోదు చేసిన కేసు మరొకటిదని మాజీ డీజీ తెలిపారు. ఈ కేసులో నిజంగా శ్రీను దోషి అయితే అతనికి పడే శిక్ష ఇప్పటికే అతను అనుభవించాడన్నారు. ఒక దళిత యువకుడు తన జీవనోపాధి చేసుకోకుండా ఇబ్బందులు కలిగిస్తున్నారని మండిపడ్డారు. సుమారు 6 సంవత్సరాల నుండి కేసు ముందుకు సాగకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని మాజీ డీజీ వెంకటేశ్వరరావు వెల్లడించారు. ముమ్మిడివరం మండలం తానేలంక గ్రామానికి చెందిన జనుపల్లి శ్రీనివాసు పేరు ఈ పాటికి రాష్ట్రంలో అందరూ వినే ఉంటారు. కోడికత్తి శ్రీను అనే పేరుతో అందరికీ పరిచయం అయ్యాడు. ఆ జరిగిన సంఘటన స్వభావం ఒకటైతే పెట్టిన కేసు మరొకటి. ఆ కేసుని ఛార్జ్షీట్ వేసి ఇప్పటికి 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాల తర్వాత కూడా ఇంతవరకు విచారణ పూర్తి కాలేదు. విచారణ మొదలైన కొద్ది రోజులకే పిటిషన్ల మీద పిటిషన్లు వేసి ఆ విచారణని ఆఫ్ చేయించేశారు. హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చి విచారణ ముందుకు సాగకుండా అడ్డం పడ్డారు. ముందు విజయవాడ కోర్టులో విచారణ మొదలైనాక మళ్ళా కోర్టును మార్చి విశాఖపట్నం కోర్టుకి తీసుకుపోయారు. అక్కడ కూడా విచారణ ఇంతవరకు మొదలు కాకుండా అసలు విశాఖపట్నం కోర్టు విచారణ స్టార్టే చేయకుండా హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చింది కూడా ఎప్పుడు 2023 అక్టోబర్లో. అప్పటి నుంచి ఆ స్టే మీద వాదనలు లేవు. ఎన్ఐఏ వాళ్ళు కౌంటర్ వేశారు. అయినా కానీ ఆ కేసు ఇంకా హైకోర్టులోనే పెండింగ్ ఉండి తేలకుండా ఉంది. ఆ స్టే వల్ల విశాఖపట్నంలో జరగాల్సినటువంటి ట్రయల్ అసలు కేసు విచారణ మొదలగాల. ఆ కేసు మొదలవ్వాలి, విచారణ పూర్తి అవ్వాలి, జనుపల్లి శ్రీనివాసు మీద నేరం రుజువు అవ్వాలి, లేకపోతే కేసు కొట్టేయాలి. నా లెక్క ప్రకారం జనుపల్లి శ్రీనివాస్ చేసినటువంటి పొరపాటు ఏదైతే ఉందో దానికి ఎంత శిక్ష అయితే పడే అవకాశం ఉందో దానికి 3-4 రెట్లు శిక్ష ఇప్పటికే జైలు జీవితం ద్వారా అనుభవించాడు. ముమ్మిడివరం మండలం తానేలంక గ్రామానికి చెందిన కేసు ఒకవేళ అతను చేసిన పొరపాటు ప్రూవ్ అయినప్పటికీ కూడా ఇంకా కొత్తగా జైలు శిక్ష పడేది ఉండదు. కనీసం అతని జీవితం అతను బతకగలుగుతాడు. ఇవాళ ఎక్కడైనా పనికి పోవాలన్నా, ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవాలన్నా ఊరు వదిలిపెట్టి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే బెయిల్ కండిషన్లో భాగంగా ప్రతి వారం ముమ్మిడివరం పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాలనే కండిషన్ ఉంది. ఇక్కడ ఉండి తనకు వచ్చిన పని ఈ ఊళ్ళో దొరికే పని కాదు. తను వంట పని చేస్తాడు, కుక్గా పనిచేసిన అనుభవం ఉంది. రకరకాల హోటళ్ళలో, బేకరీల్లో పనిచేసిన అనుభవం ఉంది. అతనికి వచ్చింది అదొకటే పని. ఆ పని చేసుకోవాలంటే ఊళ్ళో ఉంటే కుదరదు. ఆ పని చేసుకోవడానికి పోదామంటే వారం వచ్చి ముమ్మిడివరం పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టడం కుదరదు. ఆ రకంగా ఒక కుర్రాడి జీవితం, భవిష్యత్తు నాశనం అయిపోతూ ఉంది. అయినప్పటికీ కూడా ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా ఈ విచారణ ముందుకు సాగకుండా అడ్డుకోవడం జరుగుతుంది. ఒక పిటిషన్ తర్వాత ఇంకొకటి. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ వేస్తున్న అడుగులు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
తమకు బలం లేకపోయినా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని బరిలోకి దిగడం అందులో ఉత్కంఠ రేపుతుంది. ఓవైపు కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ఈ పోరుకు దూరంగా ఉంటే ఈ పోరులో తమ అభ్యర్థిని నిలపడమే కాకుండా గెలుపు విషయంలో కమలం పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టడం వెనుక కాంగ్రెస్, బీఆర్ఎస్ పై బీజేపీ పక్కా ప్లాన్ రెడీ చేసిందా అనే చర్చ జరుగుతుంది. ఇటీవల జరిగిన టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికతో సత్తా చాటిన బీజేపీ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల బరిలోనూ నిలిచింది. ఇక్కడ ఎంఐఎం తమ అభ్యర్థిగా మిర్జా రియాజ్ ఉల్ హసన్ ఏఎఫ్డిని బరిలోకి దింపగా ఆయనకు పోటీగా బీజేపీ గౌతమ్ రావును సెట్ చేసింది. మస్లీజ్ అరాచకాలను అడ్డుకునేందుకు తమ అభ్యర్థిని బరిలోకి దింపామని బీజేపీ చెబుతుంది. ఈ ఎన్నికతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నిజస్వరూపం ఏంటో ప్రజలు తెలిసిపోతుందని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి చెబుతుంటే ఈ ఎన్నికను హితద్వా వర్సెస్ ఎంఐఎంగా చూడాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించడం, కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్లపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీ ఆదినాయకుల మాట విని ఎంఐఎంకు ఓటు వేస్తే ఆ తర్వాత మీ డివిజన్లలో తిరగగలరా అనే సంచలన వ్యాఖ్యలు చేయడం పొలిటికల్ టెంప్ను మరింత పెంచుతుంది. ఒకవేళ మీరు ఎంఐఎంకు ఓటు వేస్తే హిందూ యువత అంతా మీకు వ్యతిరేకంగా హిందూ సమాజాన్ని సంఘటితం చేసి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్సీ పక్కగా ఓడిస్తామని కార్పొరేటర్ను బండి సంజయ్ హెచ్చరించారు. దీంతో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నిక అంశం హిందుత్వ వర్సెస్ ఎంఐఎం అన్నట్లు హాట్ టాపిక్గా సాగుతుంది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కాంట్రాపల్లి గ్రామంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. వ్యవసాయ బావి దగ్గరికి వెళ్తున్న హరీష్ అనే రైతుపై దాడి చేసింది. ఎలుగుబంటిని చూసి తప్పించుకునే లోపే ఒక్కసారిగా హరీష్ మీద పడి భుజానికి, చేతికి గాయాలు చేసింది. హరీష్ ఎదురు తిరగడంతో ఎలుగుబంటి అక్కడి నుండి వెళ్లిపోయింది. గాయపడిన హరీష్ను హుజురాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఎలుగుబంటి బారి నుండి తమను కాపాడాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. కాట్రపల్లి గ్రామం, కరీంనగర్ డిస్టిక్. బాయికాడికి వెళ్తుండగా ఎలుగుబంటిని చూసి పరిగెత్తుతుంటే ఎలుగుబంటి వెనకాల వచ్చి దాడి చేసింది. చేయికి ఫ్రాక్చర్ అయింది, జబ్బా 3 ఏళ్ళు ఇరిగినాయి. ఇక కొంచెం ఇంతకుముందు కూడా ఇట్లనే ఒక ఉమెన్ మీదకి దాడి చేసింది బాయికాడ. ఇక దీని గురించి చర్య తీసుకోవాలి, మీరు అధికారులు పట్టించుకోలేరు సరిగా. చాలాసార్లు వచ్చింది, అధికారులకు ఎవరికి చెప్పినా పట్టించు. అన్నమయ్య జిల్లా మదనేపల్లిలో గంగులమ్మ అనే మహిళ దారుణ హత్యకు గురైంది. సిపిఐ కళా వెంకటరమణ నిర్లక్ష్య వైఖరిపై మృతురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. హత్య చేసిన ఆటో డ్రైవర్పై ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడుతున్నారు. సిఐ కేసును పక్కదోవ పట్టిస్తున్నాడని మృతురాలు గంగులమ్మ బంధువులు ఆరోపించారు. కొన్ని గంటల పాటు పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిఎస్ వద్దకు వచ్చి మృతురాలి కుటుంబ సభ్యులకు ధైర్యం తెలిపారు. సిఐ తీరుపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. గంగులమ్మ వీళ్ళకందరికీ అమ్మ, కుటుంబంలో వీళ్ళందరికీ చాలా పెద్ద దిక్కు, పెద్ద ఆమె వాళ్ళ మనవడు తిరుపతిలో ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో ఉండి నాకు అర్జెంట్ ఆరోగ్యం బాగలేదు, ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నాను, నాకు డబ్బులు కావాలమ్మా అంటే ఆయమ్మ నగలు తీసుకొని డబ్బు తీసుకొని 12:10తో వచ్చి ఒక ఆటోలో ఎక్కి 2 లక్షల క్యాష్ తీసుకొని నేను ఆటో ఎక్కి ఆటోలో ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళమంటే ఆ ఆటో అతను ఈమె దగ్గర డబ్బు ఉన్నది గమనించి తీసుకువెళ్ళి రామాచార్లపల్లిలో ఈమె తీసుకుపోయేటప్పుడు ఆమె అరిసింది.
రామాచార ప్రజలంతా నాకు చెప్పినారు. నేను కొంతమంది సాయంత్రం వీళ్ళు మా వాళ్ళంతా వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కూడా చెప్పినారు, అవును పెద్ద ఆయమ్మ ఆటోలో పోతా అరుస్తా పోయింది అని చెప్పి. అప్పుడు ఆ అమ్మకి ఏం చేసినారంటే నేను ఒక రాడ్ తీసుకొని ఇక్కడ గుచ్చేసినారు, మాట్లాడకూడదు, నువ్వు ఆ శబ్దం చేయకూడదు. చాలా కిరాతకంగా ఆమెకు చంపినారు. మేము ఎట్టి పరిస్థితిలో ఇప్పుడు వాళ్ళపైన మర్డర్ కేసు కట్టినాము. ఎవరైతే అక్యూజ్ ఉన్నారో ఇంకా అతనితో ఇంకా 3 సహకరిస్తున్నారు. ఆ 3 కూడా పూర్తిగా తీసుకొని వాళ్లకు మర్డర్ కేసు కింద కేసు బుక్ చేసి వాళ్ళకు రిమాండ్ చేసి తప్పకుండా వాళ్ళకి శిక్ష పడేటట్లు